శ్రీరాముడు వానరరాజైన వాలిని చెట్టుచాటు నుండి బాణం వేసి సంహరించినప్పుడు వాలి చనిపోయే ముందు శ్రీరాముణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. వాలి అడిగిన ప్రశ్నలేమిటో, వాటికి రాముడు చెప్పిన సమాధానాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాముడు విడిచిన బాణం వాలి గుండెలకు తగిలి నేలపై పడిపోతాడు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవ మంత్రులందరూ అక్కడికి వచ్చారు. అప్పుడు వాలి రాముడితో ఇలా అన్నాడు: రామా, మాతృ సమానురాలైన కైకేయికి ఇచ్చిన మాట మేరకు మీ తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి సమస్త రాజ్యాన్ని త్యాగం చేసి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చిన ధర్మాత్ముడు అని అందరూ నిన్ను అంటూ ఉంటారు. కానీ ధర్మం ముసుగు కప్పుకొని తిరుగుతున్న మహాపాపాత్ముడివి నువ్వు. అసలు నీకు నాకు ఎలాంటి గొడవలు లేవు, శత్రుత్వము లేదు. నీ రాజ్యంలోకి నేను రాలేదు, నువ్వే నా రాజ్యానికి వచ్చావు. అడవిలో జీవించే సాధారణమైన వానరాన్నైన నేను